హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసీస్ లోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సినర్జీ ఫార్మాలో జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. విజయనగరం వాసి సూర్యనారాయణతో పాటు జార్ఖండ్కు చెందిన లాల్ సింగ్ కూడా మరణించారు. మరో వ్యక్తి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వం బతుకున్న పరిస్థితి. అతను కూడా 65% పైన గాయాలయ్యాయి. బాధితులంతా కూడా ఇండస్ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. కేవలం నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకునే వ్యవహారంలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని చెప్తున్నారు. మరణించిన సీనియర్ కెమిస్టు సూర్యనారాయణ ఫ్యామిలీది చాలా విషాదమైన ఘటన. ఆయనకు భార్య ఇటీవలే డెలివరీ అయింది. 2 సంవత్సరాల బాబున్నారు. మళ్ళీ ఇటీవలనే డెలివరీ అయింది. కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర సూర్యనారాయణ బంధువులు అమ్మ, సూర్యనారాయణ గారికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎప్పుడు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు? ఉదయం 6:30కి డిక్లేర్ చేశారండి చనిపోయారని. నైట్ 11:30కి మా చిన్నాన్నయ్య వెళ్ళి చూసారండి. 12:30 తర్వాత వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వెళ్ళి చూస్తున్నారంట. కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, మేము కూడా ఒకసారి మా అన్నయ్యని చూస్తామని మా అన్నయ్య అడిగాడండి. కానీ మా అన్నయ్యకి చూపించలేదు. బట్ ఆ టైంలో అక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుని మా అన్నయ్యకి ఏం చేశారో తెలియదు. 6:30 వరకు మా వాళ్ళకి చూపించలేదు. 6:30కి వచ్చి మీ అన్నయ్య ఇంక లేరని మాకు చెప్పారు. చెప్పి వాళ్ళు అక్కడ డిస్కస్ చేసేలోగే బాడీని తెచ్చి కింద పెట్టి వ్యాన్ లో పెట్టబోయారు. అదేనా వాళ్ళు చేసేది? టాబ్లెట్ వేస్తే రాస్తారు, అది చెయ్యాలని సంతకాలు చేస్తారు, ఇది చెయ్యాలని సంతకాలు చేస్తారు. చనిపోయిన తర్వాత మా బాడీని మాకు చూపించకుండా తీసుకెళ్లిపోతారా? ఒకవేళ ఆ బాడీని ఎక్కడికో తీసుకెళ్లిపోతే వేరేదని చూపిస్తారా? అదేనా? వర్క్ చేసినంతసేపే వాళ్ళ బాధ్యత. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి అనవసరమా? వాళ్ళ అవసరాలే తీర్చుకుంటారా జనాలతోటి? బ్రతుకు తెరువు కోసం వచ్చాము. ఆ పక్క వాడితోని తల్లిదండ్రులు, వాడు మా ఇంటికి పెద్ద దిక్కు. తల్లిదండ్రులు ఆధారపడ్డారు, పిల్లలు ఆధారపడ్డారు, మా అన్న ఆధారపడ్డారు. వాడు దీంతోనే మేము బ్రతుకుతున్నామండి. ఇప్పుడు అలాంటి వాడే మా పెద్ద దిక్కు పోయింది. మేము ఎవరు దీంతో బతకాలి చెప్పండి? మమ్మల్ని ఎవరు పోషిస్తారు చెప్పండి? వాళ్ళు ఇచ్చే డబ్బు మాకు పోషించేస్తుంది. ఆ తల్లిదండ్రులకి మళ్ళీ ఆ లోటు తీరుతుందా? వాళ్ళు ఇచ్చే డబ్బు కోట్లు ఎక్కడి నుండి వస్తాయండి? కొడుకు ఎలా వస్తాడండి ఆ తల్లిదండ్రులకి? 2 సంవత్సరాల బాబుకి తండ్రి ఎవరని ఏమని చెప్పాలండి? నీ తండ్రిని మేము చంపామని చెప్పాలా? ఒక కంపెనీ వాడు చంపాడని చెప్పాలా? ఒక డాక్టర్ చంపాడని చెప్పాలా? చెప్పండి. నిన్న ఆ సి సెక్షన్ అయిన అమ్మాయిని తీసుకొచ్చి చూపించాము. ఆమెతో అన్నాడంట, నువ్వు చిన్న బాబు దగ్గర ఉండు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు బయట మాత్రమే జరిగింది, లోపలంతా బాగుంది, నువ్వు రావద్దమ్మా, నువ్వు వెళ్ళిపో, మన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారని మా వదినికి మా అన్నయ్య భరోసా ఇచ్చాడండి. మా అమ్మతో మాట్లాడాడు, నిన్ననే మాట్లాడాడు. అమ్మ నువ్వెందుకు అంత దూరం నుంచి, మాది శ్రీకాకుళం దగ్గరండి, అంత దూరం నుంచి మా అమ్మ వస్తే మా అమ్మకి చెప్పాడంట, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ ఆరోగ్యం బాగాలేదు, నేను బాగా కుదుట పడ్డాక నేను ఇంటికి వస్తానని చెప్పాడండి. ఈ రోజు తెల్లారికి మీ అన్నయ్య లేడని చెప్తున్నారు వీళ్ళు. రాత్రికి రాత్రి ఏం జరిగిందండి ఇక్కడ? మేము అది అడుగుతున్నాం. చెప్పండి సార్. నేను సూర్యనారాయణ వాళ్ళ బావమరిదిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఫోన్ వచ్చింది. నేనైతే ఇక్కడికి 7:30 ఉదయం 7:30కి బావగారేమో ఫోన్ చేసి నేను ఏ షిఫ్ట్ కూడా చేసుకుని సెలవులు అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. ఏ షిఫ్ట్ చేసుకుని నాకు శనివారం వీక్ ఆఫ్ కదా, నేను ఇంటికి వస్తాను, అక్క దగ్గరికి వెళ్దాము అనేసి అన్నాడు సార్. నేను బావగారు కలిసి ఒకే దగ్గర ఉంటున్నాము. అయితే అతనేమో మార్నింగ్ నార్మల్గా ఫోన్ వచ్చింది నాకు, కంపెనీ తరపు నుంచి కాదు, బావ వాళ్ళ ఫ్రెండ్ నుంచి వచ్చింది ఫోను. అతను ఫోన్ చేసి మీ బావగారిని పలానా హాస్పిటల్లో జాయిన్ చేశారంట, యాక్సిడెంట్ అయ్యిందంట అనేసి ఫోన్ వచ్చింది సార్. తీరం వచ్చి నేను కంపెనీకి ఫోన్ చేస్తుంటే ఇంకో ఫోన్ వచ్చి మీ బావగారికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది, ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాము. నేను అనుకున్నాను మా బావగారు యథావిధిగా ఇంటికి వచ్చే టైంలోన ఏదో యాక్సిడెంట్ అయ్యింది కదా, మా బావగారు వస్తే ఇక్కడ గాజువాకలో కానీ లేకపోతే అక్కడ లంకెలపాలెంలో కానీ ఇంకేదైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా, ఇక్కడ జగదాంబలో ఎందుకు జాయిన్ చేశారు అనేసి నేను అడిగాను. సిచ్యువేషన్ ఏంటో నాకు చెప్పండి, పర్లేదు నేను తీసుకుంటాను
నేను ఒక్కడనే ఉన్నాను ఇంటికాడ, నాకు పర్లేదు నేను వస్తాను అనేసి అంటే అప్పుడు ఫోటోలు బావగారికి ఇలా చిన్న బ్లాస్ట్ లాగా జరిగిందండి. ఏం అవ్వలేదు. బావగారు నార్మల్ గా 12:30కి బ్లాస్ట్ జరిగితే 7:30 వరకు కూడా కంపెనీ వాళ్ళు తల్లిదండ్రులకు గానీ వేరే ఫ్యామిలీకి గానీ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? వాడు వేరే మొబైల్ తో ఫోన్ చేసి వాళ్ళ బామ్మర్దికి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఫ్రెండ్ మొబైల్ తో కంపెనీ వాళ్ళకి ఆ రెస్పాన్స్ లేదా? కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకోరా? ఏమి ఎవరు వర్క్ చేస్తున్నారో వాడి వరకే డీటెయిల్స్ తీసుకుంటారా? ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయరా? ఏమయ్యాయి మీ బాబుకి ఇలా జరిగింది అని ఎప్పుడు చెప్పాలి సార్? 12:30 జరిగితే 7:30కి వచ్చి చెప్తారా? అది కూడా కంపెనీ వాళ్ళు కాదు, వాడిని చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ మీ వాళ్ళకి ఇలా జరిగిందని చెప్తున్నారు సార్. ఏమైనా కంపెనీ పక్కన మా ఇల్లులు ఉంటాయా సార్? వెంటనే వచ్చేస్తాము. 200 కిలోమీటర్స్ దూరం నుంచి రావాలి సార్ ఫ్యామిలీస్ వచ్చేసరికి ఏదో ఒక హాస్పిటల్లో పడేస్తారా పేషెంట్ని? అంటే పట్టించుకోరా మరి ఎవరిని? వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు చేసేసి వాళ్ళకి కోట్లు వీళ్ళు కూలీనాలు చేసుకొని సంపాదించి పెట్టేసేయాలి. జరిగిన విషయాన్ని అట్లీస్ట్ 12:30 జరిగితే 1 లోగా